నమస్తే. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల గోల్మాల్ కావచ్చు, అదేవిధంగా ట్యాంపరింగ్ కావచ్చు, హ్యాకింగ్ కావచ్చు, పదం ఏదైనా కూడా పోలైనటువంటి ఓట్ల కంటే లెక్కింపులో ఓట్లు అధికంగా వచ్చాయన్నది కూడా గత కొన్ని రోజులుగా వివిధ రాజకీయ పార్టీలు నేతలు చెబుతున్నటువంటి మాట. ఎలన్ మస్క్ లాంటి వ్యక్తులు కూడా ఈవీఎంలపై అనేక సందేహాలు వెలుబుచ్చారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా 145 నియోజకవర్గాల్లో పోలింగ్ అయినటువంటి ఓట్ల కంటే లెక్కింపులో అధికంగా వచ్చాయన్నది కూడా నిర్ధారణకు వచ్చారు. అందులో భాగంగా అసోసియేట్ ఫర్ డెమోక్రటిక్ ఫోరం, అదేవిధంగా ఓట్ ఫర్ డెమోక్రసీ, ఈ రెండు సంస్థలు కూడా చాలా స్పష్టంగా చెప్పుకొచ్చాయి. దేశవ్యాప్తంగా 145 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే ఎక్కువగా అధికంగా ఓట్లు వచ్చాయన్నది కూడా ఈ రెండు సంస్థలు, ఓట్ ఫర్ డెమోక్రసీ అదేవిధంగా అసోసియేట్ ఫర్ డెమోక్రటిక్ ఫోరం కూడా చెప్పుకొచ్చాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాభవానికి ఖచ్చితంగా ఈవీఎంల హ్యాకింగే కారణమని కూడా అనేక సంస్థలు చెప్పాయి. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి లాంటి వాళ్ళైతే ఓడిపోయిన నెక్స్ట్ డేనే ఈవీఎంల మీద అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసినటువంటి సందర్భం చూసాం. ఎందుకంటే ఏపీ వ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు. అయినప్పటికీ కూడా 151 స్థానాల నుంచి కేవలం 11 స్థానాలకు పరిమితం కావడం రాజకీయ వర్గాలనే విస్మయానికి గురిచేసింది. ఒక దశలో రాష్ట్రపతి సైతం జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారంటూ ఒకంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినట్టు కూడా పత్రికల్లో మనం వార్తలు చూసాం. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఈవీఎంల హ్యాకింగ్ కావచ్చు, ట్యాంపరింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, సో వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల సంఘానికి ఈ ఈవీఎంల ఇష్యూ వాళ్ళ మెడకు చుట్టుకోబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడమే ఇందుకు బలాన్ని చేకూరుస్తుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటమి తర్వాత 12 ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ముఖ్యంగా ఆయన అనుమానాలు వ్యక్తం చేసింది కొన్ని బూతుల్లో పోలైన ఓట్ల కంటే అధికంగా ఓట్లు వచ్చాయి, ఎందుకు ఇలా జరిగింది, ఈవీఎంలను మార్పు చేశారా, లేదంటే ఈవీఎంలు పనిచేయకపోవడం వల్ల అట్లా జరిగిందా, లేదంటే ఈవీఎంలను హ్యాకింగ్ చేశారా, లేదంటే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా, వీటిపై తనకు అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా తన అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్పై ఉందని కూడా ఆయన ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సో ఆ ఫిర్యాదుకు సంబంధించి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి విచారణ కోసం, అంటే ఫిర్యాదు కోసం విచారణ కోసం ఈ 12 ఈవీఎంల సంబంధించి 5,66,400 రూపాయల ఫీజు కూడా చెల్లించారు. ఈ నెల